హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే చింతకాయ పచ్చడి పెట్టి నెల రోజులు అవుతుంది. అప్పుడు చింతకాయలు తీసుకొచ్చి తొక్కాను కదా, ఇప్పుడైతే తిరగదొక్కుతున్నాను. చింతకాయ పచ్చడి 2 సార్లు అయితే తిరగదొక్కాలి, అప్పుడే మెత్తగా గుజ్జులాగా వచ్చింది. లేదనుకోండి అంతా పెంకులు పెంకులుగా పలుకులు పలుకులుగా ఉంటుంది. పచ్చడి బాగా గుజ్జు గుజ్జుగా అయితే లేదు, కొంచెం గట్టిగానే ఉంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎండలకనో మరి చింతకాయల్లో నీరు ఎక్కువ లేదో ఏమో తెలియదు, కానీ కొంచెం గట్టిగానే ఉంది. ఇలా తొక్కుతుంటే కూడా రోకలకు అంటుకుంటా గట్టిగా ఉంది. చిన్న రోట్లోనే కొంచెం కొంచెం వేసుకొని తొక్కుతున్నాను. ఇంకా మళ్ళీ దీన్ని పెద్ద రోల్ దగ్గరికి తీసుకెళ్ళటం, మళ్ళీ పెద్ద రోకల బండ తీసుకోవటం, మొత్తం ఒకేసారి వేసి తొక్కాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది కదా. ఇంకా అందుకని చిన్న రోట్లు అయితే తొక్కుతున్నాను. పెద్ద రోల్ అయితే మాకు లేదు, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంక ఈ రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి చిన్న రోట్లోనే తొక్కుతున్నాను. కొంచెం పచ్చడే కదా, 2 కేజీలు. ఎక్కువైతే కొంచెం చిన్న రోట్లో తొక్కడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇంకా తక్కువ పచ్చడే కాబట్టి చిన్న రోట్లో ఇలా కొంచెం కొంచెం తొక్కోవచ్చు. సిటీలో ఉండే వాళ్ళు కూడా ఇలా చిన్న రోళ్ళు ఉంటాయి కదా ఎవరికైనా, కానీ వాళ్ళు కూడా ఇలా చిన్న రోట్లో కొంచెం కొంచెం వేసి తొక్కొని పచ్చడి అయితే పెట్టుకోవచ్చు. పండు మిరపకాయలు కూడా అంతేనండి. 1 కేజీ 2 కేజీలు తెచ్చుకున్నాం అనుకోండి, కొన్ని కొన్ని వేసుకొని ఇలా రోకల బండ్లు ఎవరికైనా ఉంటాయి కదా, ఇంకా తొక్కి పచ్చడి అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ పచ్చడి తొక్కేటప్పుడు ఒకళ్ళు కామెంట్ పెట్టారు, గింజలు తీయట్లేదు మీరు, గింజలు తీసి తొక్కండి అని. మేమైతే గింజలు అయితే తీయమండి. బాగా నల్లగా ఉంటాయి చూడండి, నల్లగా ముదిరిపోయి మన చింతపండులో వస్తాయి చూడండి ఇత్తనాలు, అలా ఉన్నాయి అనుకోండి తీసేస్తాం, కానీ నార్మల్గా పచ్చిగా ఉన్న ఇత్తనాలు అయితే తీసేయము. ఫస్ట్ తొక్కుతాం కదా, ఫస్ట్ తొక్కి ఒక నెల రోజులు ఇంక ఇలాగనే ఉంచుతాగా, ఇప్పుడైతే చీకిద్ది, బాగా చీకి పట్టినట్టుగా వచ్చేసి బాగా మెత్తగా గుజ్జులాగా వస్తాయి. తొక్కేటప్పుడు అక్కడక్కడ ఈనెలు వస్తాయిగా, అవైతే తీస్తా తొక్కుతున్నాను. ఫస్ట్ తొక్కినప్పుడే ఈనెలు చాలా వాటికి తీసేసాను. రెండోసారి అయితే చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కడో 1 అరా ఉన్నాయి. ఇంకా వచ్చినవి తీసేసి కొంచెం కొంచెం వేసుకొని తొక్కుతా అయితే ఉన్నాను. కొంచెం గట్టిగా పెట్టమలాగానే ఉంది, బాగా గుజ్జు గుజ్జుగా అయితే లేదు. గుజ్జుగా రావాలంటే టమాటాలు వేసుకొని తొక్కుంటే గుజ్జుగా వచ్చిద్దేమో, కానీ నార్మల్గా అయితే మాత్రం కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. పచ్చడి ఒక 10 రోజులైతే బయట ఉంచుతాను, తర్వాత ఇంకా ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. సగం బయట ఉంచి సగం అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. మేగడ బాక్స్ నిండింది, ఇంక ఇప్పుడైతే వెన్న తీస్తున్నాను. ఇంకా వెన్న తీసే ప్రాసెస్ అనేది నేను ఇంకెప్పుడు చెప్తానే ఉంటున్నాను, మీకు విని విని బోర్ కొట్టిద్దేమో. వెన్న తీసే వీడియోలు తీస్తే కొంతమందికి బాగా వ్యూస్ వస్తాయి, నాకైతే ఎప్పుడు అంత ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. ఇంకా ఫ్రిడ్జ్లోంచి మేగడ అయితే తీసి ఒక గంట సేపు బయట పెట్టాను. తర్వాత ఇంక ఇప్పుడు మేగడైతే చేస్తున్నాను. మొత్తం బాగా తిప్పుతాను, మన పప్పు ఎనిపినట్టు ఎనిపేసి ఎన్నపూస అనేది పడ్డ తర్వాతే నీళ్లు పోస్తాను. ఎన్నపూస పడకముందు నీళ్లు పోసామనుకోండి, అది నురుజు నురుజుగా వచ్చి మనం ఎంత తిప్పినా సరే వెన్న అనేది రాదు. అందుకని ఫస్ట్ మేగడ మొత్తం మెత్తగా తిప్పేసి వెన్న పైకి వచ్చిన తర్వాత వాటర్ పోస్తే 5 నిమిషాల్లో వెన్నపూస పడిద్ది. ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. మిక్సీకి కొంచెం కొంచెం మిక్సీకి వేసుకొని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్క 5 నిమిషాలు వాటర్ పోయకుండా తిప్పాను, వెన్న చూడండి ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా, ఫ్రిడ్జ్లో నుంచి మేగడ బాక్సు తీసి ఒక అరగంట సేపు బయట ఉంచితే చాలు. ఎక్కువసేపు ఉంచామంటే వెన్న అనేది రాదు. ఇప్పుడు కొంచెం కూలింగ్గానే ఉండాలి మేగడ. నేను తీసి ఒక గంట సేపు, గంటన్నర బయట ఉంచాను, అందుకనే బాగా గట్టిగా రాకుండా కొంచెం జావగా వచ్చింది. ఇంక ఈసారి నుంచి మాత్రం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఒక్క 10 నిమిషాల్లోనే వెన్న అనేది చెయ్యాలి, లేకపోతే రాదు సరిగ్గా. ఈరోజు సాయంత్రం మాత్రం ఫుల్ బిజీ అండి, అన్నీ ఇంక ఇలాంటి పనులు పెట్టుకున్నాను. ఒకటి చింతకాయ పచ్చడి దొక్కానా, ఒకటైతే వెన్న పెట్టుకున్నాను, ఇంకా 2-3 పనులు కూడా చేశాను. అవేంటో చూపిస్తాను చూడండి. ఉదయం వడియాలు పెట్టాను కదా, వడియాలు అయితే ఎండినవి. ఇంక ఇప్పుడు వీటిని కిందకి తీసుకెళ్ళి అయితే వడియాలు మొత్తం ఒలిచేయాలి. ఈరోజు ఎండ అయితే అంత ఎక్కువ లేదు, నార్మల్గానే ఉంది. బాగా ఎండ కాసింది అనుకోండి, వడియాలు అయితే ఎండిపోతాయి, పైన కొంచెం కూడా పచ్చి అనేది లేకుండా ఎండిపోయి చీర కంటుకొని ఉంటాయి. ఇంకా ఈరోజు అంత ఎండలేదు కాబట్టి పైన అనేది కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది. ఈరోజు తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. మరలా రేపు వడియాలు పెట్టుకోవాలి, మిరపకాయలు కోస్తాము. మళ్ళీ లేట్ చేసామనుకోండి మిరపకాయలకు జనం వస్తారు, చేనుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా అమ్మాయి కూడా 2-3 రోజులు ఉందనుకోండి హాస్టల్కి వెళ్ళిపోయిద్ది. మళ్ళీ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా,
అందుకోసమే ఇంక ఈరోజు ఎండినంత వడికి ఎండి నీళ్ళే ఒలిచేద్దాం అనుకుంటున్నాను. వస్తాయో రావో చూడాలి. బాగా ఎండినయి అనుకోండి, బాగా ఎండినప్పుడు మనం వాటర్ జల్లి ఇలా ఇదిలిచ్చామంటే కింద పడిపోతూ ఉంటాయి. ఎక్కువ వాటర్ జల్లామనుకోండి, మనం చీరని ఇదిలిస్తే చాలు కింద పడతాయి. ఈరోజు బాగా ఎండలేదు కదా, అందుకని కొంచెం ఇలా ఒలుస్తా తీయాల్సి వస్తుంది. ఏప్రిల్ నెలలో మే నెలలో ఎండలు కాస్తాయి చూడండి, ఆ ఎండలకైతే మాత్రం ఒక్క రోజులో నిండిపోతాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే ఒక్కోసారి గాలి వస్తుంది, బాగా బాగా గాలి వచ్చిందనుకోండి, వడియాల మీద ఆ గాలికి మట్టి పడిద్ది. ఇంకా వడియాలన్నీ తినటానికి ఇసుకిసుగ్గా ఉంటాయి. అందుకనే ఈ నెలలోనే వడియాలు పెట్టాను. కొంచెం పచ్చిగా ఉన్నా సరే వడియాలు బాగానే వస్తున్నాయి. ఇలా తడుపుకొని కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే బాగానే వస్తున్నాయి. బాగా మరిన్ని నీళ్లు చల్లితే బాగానే వస్తాయి. కాకపోతే పచ్చిగా ఉన్నాయి కదా, మరీ ఎక్కువ నీళ్లు చల్లాను అనుకోండి మెత్తగా అయిపోతాయి, రావేవునని భయం చొప్పున కొంచెం కొంచెం నీళ్ళు అయితే చల్లుతున్నాను. అందులో చీర కూడా కలర్ చీర కదా, నిండు మెరూన్ కలర్ చీర. వడియాలు పెట్టాను, వీటికి అంటుకునే కలర్ ఏమన్నా వచ్చుద్దేమోనని కొంచెం అది కూడా భయంగా ఉంది వడియాలు పెట్టేటప్పుడు. కాకపోతే ఇంత కూడా కలర్ అంటుకోలేదండి. కొంచెం కూడా అసలు కలర్ దాని మీద పెట్టానన్నట్టే లేదు. వైట్ బట్టల మీద పెట్టుకుంటే వడియాలు ఎలా వస్తాయో సేమ్ అలాగనే వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది కవర్స్ తెచ్చుకొని కవర్ల మీద పెట్టుకుంటున్నారు. బాగా పెద్ద పెద్ద కవర్లు తెచ్చుకొని ఇలా క్లాతుల మీద కాకుండా కవర్ల మీద పెట్టుకుంటున్నారు. అవి కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. కవర్లు తెచ్చుకోవాలంటే ఇంకా ఫ్యాన్సీ షాపులకి వెళ్ళి అడిగితే వాళ్ళైతే ఇస్తారు కానీ కవర్లు. ఇంకా నార్మల్గా మనకి ఇక్కడైతే దొరకవు కదా, ఇంకా అందుకనే నేనైతే పాత చీర మీదే పెట్టేశాను. ఒక్కొక్కటి వలవాలంటే కష్టంగా ఉంటుందని తర్వాత చీర మొత్తం బాగా తడిపేశాను. తడిపితే బాగా మొత్తం రాలి వచ్చినాయండి, బాగానే వచ్చినాయి. ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందంటే స్నాక్స్ అయితే చేసి పెడుతున్నాను. ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక స్నాక్స్ చేయాల్సి వస్తుంది. ఇంకా హాస్టల్ నుంచి వచ్చారు కదా పిల్లలు, ఈ 4 రోజులే కదా వాళ్ళకి నచ్చింది తినేదని చెప్పేసి ఇంకా ఏదో ఒక స్నాక్ చేస్తున్నాను. ఈరోజైతే మరమరాలతో మసాలా చేస్తున్నాను. ఒకళ్ళకేమో ఇలా ఉల్లిపాయలు, నిమ్మరసం, ఉప్పు, కారం వేసి మసాలా ఇవ్వాలంట. ఇంకొకరికేమో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను కదా, అలాంటిది కావాలంట. మా అమ్మాయికి అయితేనేమో ఇలా కావాలంట. ఉల్లిపాయలు, కారం, నిమ్మరసం అవన్నీ అయితే వేసాను. టమాటాలు అయితే వేయలేదు, అప్పుడప్పుడు టమాటాలు కూడా వేస్తాను. ఇంక ఇవి వేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను. వీటిలో కొన్ని చిప్స్ కూడా వేయించుకొని వేసామనుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మనం బండ్ల మీద కొంటాం చూడండి మసాలా, సేమ్ అలాగనే ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది ఏదైనా చిప్స్ కానీ వడియాలు కానీ వేయించుకొని కలుపుకుంటే. నేనైతే ప్రత్యేకంగా ఏమి వేయనండి, ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవైతే వేస్తాను. నిమ్మకాయ లేదనుకోండి టమాటా వేస్తాను. ఇంకా ఈరోజు నిమ్మకాయ ఉంది కాబట్టి టమాటా వేయలేదు. అలా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి పిల్లలకి టేస్ట్గా చేసి పెడతాను. ఇదిగోండి వడియాలు మొత్తం ఒలిచేసాను. ఒలిచేసి ఇంకా నిమ్మగా ఉన్నాయి కదా, నీళ్ళలో తడిపానుగా, ఇంకా అలాగే ఉంచితే వాసన వస్తాయని ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టాను. ఆరబెట్టి ఫ్యాన్ అయితే వేసాను. ఇంకా నైట్ మేము పడుకునేటప్పుడు ఫ్యాన్ వేసే ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఫ్యాన్ దగ్గర పెట్టామనుకోండి వాసన లేకుండా బాగా ఆరిపోతాయి. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత డాబా మీద పెట్టేశాను అనుకోండి, ఎండకు బాగా ఎండిపోతాయి. ఇప్పుడు అంతగా అయితే ఎండలు రావట్లేదు, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనే ఎండలు తక్కువగా ఉన్నాయి. పల్లీలు అయితే వేయించి పోసుకుంటున్నాను చట్నీ చేయటానికని. నేను ఎప్పుడు పల్లీలు తెప్పించినా సరే వేయించి ఒక డబ్బాలో పోసుకుంటాను, చట్నీ చేయడానికి తేలిగ్గా ఉంటుంది కదా అని. ఉదయం పూట మళ్ళీ వేయించుకొని మనం చట్నీ చేయాలంటే ఎక్కువ టైం పట్టిద్ది, కొంచెం పని కూడా లేట్ అయ్యిద్ది. అందుకనే ముందు వేయించి పోసుకుంటాను. కొన్ని అయితే ఉంచాను, మనం పులిహోర కానీ ఏదైనా టిఫిన్లోకి కానీ వాడుకుంటాం కదా, అప్పుడు పచ్చి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. వేయించిని మనం వేసుకున్నా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు. అందుకనే కొన్ని అయితే పచ్చి ఉంచాను సపరేట్గా. ఇంక ఇవైతేనేమో చట్నీ కోసం వేయిస్తున్నాను. అందులో ఉదయం పూట వడియాలు పెడుతున్నా కదా, వడియాలు పెట్టేసి మళ్ళీ వచ్చి చట్నీ చేసి టిఫిన్ చేయాలంటే కొంచెం చాలా టైం పడుతుంది, లేట్ అవుతుంది. నిన్నైతే చట్నీ కూడా చేయలేదు, పిల్లలు చట్నీ చేయలేదని గొడవ గొడవ చేశారు. ఇంకా అందుకనే ఈరోజైతే వేయించి ఒక డబ్బాకు పోసుకున్నాను అనుకోండి, ఒక పొయ్యి మీద టిఫిన్ చేసుకుంటా కూడా చట్నీ చేసుకోవచ్చు మనం. ఇంక ఈరోజు కూడా వడియాలు పెడుతున్నానని చెప్పాను కదా, ఇంకా వడియాల పిండి కూడా ఉడకబెట్టాను. ఉడకబెట్టి అయితే ఇంకా డాబా మీదకి తీసుకొస్తున్నాను వడియాలు పెడదాంలే అని. నిన్నటికంటే ఈరోజు కొంచెం ఎక్కువ ఉడకబెట్టాను. నిన్న ఒక గ్లాసు బియ్యం పోసాను కదా, గ్లాసు బియ్యానికి కొంచెం ఎల్తిగానే వచ్చింది ఈ గిన్నెకి. ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టాను కదా, కొంచెం ఎల్తిగానే ఉంది. అందుకని ఈరోజు అయితేనేమో గ్లాసున్నర పోసాను, గ్లాసున్నర బియ్యం పోసాను. గ్లాసున్నర బియ్యానికి ఇంక ఇడ్లీ పాత్ర నిండుగా అయితే వచ్చింది పిండి.
ఇదిగోండి నైట్ తీసాను కదా వడియాలు, అవైతే డాబా మీదే ఎండబెట్టాను. ఈ రోజంతా ఎండలో ఉంచాను అనుకోండి బాగా ఎండిపోతాయి. ఇంక ఇదిగోండి వడియాలు అయితే పెట్టడం కూడా అయిపోయింది. ఇంక నేనైతే గిన్నెలో అవన్నీ తుడిచి పెడుతున్నాను. ఇంత కష్టపడి వండి పెడుతున్నాం కదా, వేస్ట్గా పడేయటం ఎందుకని చెప్పి నేను గిన్నెలు మనం పిండి ఉడకబెడతాం కదా, ఉడకబెట్టిన గిన్నె అన్నీ తుడిచి అయితే పెడతాను. ఏది అయితే వేస్ట్గా అస్సలు పోనివ్వను. ఎండాకాలం వచ్చిందంటే ఇంక ఇలా వడియాలు పెట్టుకోవడం, పచ్చళ్ళు, కారాలు, ఇంక ఈ పనులతోనే మనకు సరిపోయిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.